హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. కరోనా తర్వాత మలయాళ సినిమాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ లభిస్తుంది. అక్కడ హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తే ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో తెలుగులో మలయాళ సినిమాలకు ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు. గత వారం సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితం రిలీజ్ చేశారు. ఇక ఈ వారం అదే జోనర్లో మరో సినిమాను విడుదల చేశారు. అదే మంజుమల్ బాయ్స్. ఇటీవల మలయాళంలో రిలీజ్ అయి 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. ఇప్పుడు అదే పేరుతో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ చిత్రం ఎలా ఉంది, తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా లేదా, ఈ రివ్యూలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమా కథ 2006 ప్రాంతంలో జరుగుతుంది. కేరళలోని కొచ్చికి చెందిన కుట్టాన్ సౌబిన్ షాహిర్ అండ్ సుభాష్ శ్రీనాథ్ బాసితో పాటు మరికొంతమంది స్నేహితులు ఊర్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటారు. ఈ గ్యాంగ్కి మంజుమల్ బాయ్స్ అని పేరు పెట్టుకుంటారు. వీరంతా కలిసి ఓసారి తమిళనాడులోని కోడైకెనాల్ టూర్కి వెళ్తారు. అక్కడ అన్ని ప్రదేశాలను చూసి చివరకు గునా కేవ్స్కి వెళ్తారు. అది చాలా ప్రమాదకరమైన గుహ. ఆ గుహలో చాలా లోతైన లోయలుంటాయి. వాటిలో డెవిల్స్ కిచెన్ ఒకటి. అందులో పడ్డవారు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఆ ఏరియాకు టూరిస్టులు వెళ్లకుండా డేంజర్ బోర్డు పెట్టి నిషేధిస్తారు. కానీ మంజుమల్ బాయ్స్ అధికారులు కళ్ళు కప్పి నిషేధించిన ప్రాంతానికి వెళ్తారు. ఆ గుహ అంతా తిరిగి తెగ అల్లరి చేస్తారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ లోయలో పడిపోతాడు సుభాష్. ఆ తర్వాత ఏం జరిగింది, సుభాష్ని కాపాడడానికి తోటి స్నేహితులు ఏం చేశారు, వారికి పోలీస్ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి సహాయాన్ని అందించాయి, చివరకు సుభాష్ ప్రాణాలతో బయటకు వచ్చాడా లేదా అన్నది తెరపై తెలుసుకోవాల్సిన విషయం. నిజ సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించి హిట్ సాధించడంలో మలయాళ ఇండస్ట్రీయే మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఎక్కువగా యథార్థ కథలతోనే సినిమాను తీసి దాన్ని ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా చేస్తారు. మంజుమల్ బాయ్స్ కూడా ఓ యథార్థ కథ. 2006లో జరిగిన సంఘటన ఇది. కేరళకు చెందిన కొంతమంది స్నేహితులు కోడైకెనాల్ టూర్కి వెళ్తే అందులో ఒకరు లోయలో పడిపోతారు. ఎర్నాకుళం మంజుమల్ బాయ్స్ సాహసం చేసి మరి తమ స్నేహితుని రక్షించుకుంటారు. దీన్నే కథగా అల్లుకొని మంజుమల్ బాయ్స్ని తెరకెక్కించారు దర్శకులు చిదంబరం. కథగా చూసుకుంటే మంజుమల్ బాయ్స్ చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే తరచూ పేపర్లో కనిపించే ఓ చిన్న ఆర్టికల్ అని చెప్పొచ్చు. లోయలో పడిపోయిన తన స్నేహితుడిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి మరీ కాపాడతాడు. ఇదే మంజుమల్ బాయ్స్ కథ. ఈ యథార్థ సంఘటనకి దర్శకుడు ఇచ్చిన ట్రీట్మెంట్ ఉత్కంఠకు గురిచేస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు మనమే ఆ లోయలో చిక్కుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని చోట్ల భయం కలిగితే మరికొన్ని చోట్ల అయ్యో పాపం అనిపిస్తుంది. లోయలో పడిపోయిన సుభాష్ పరిస్థితి చూస్తుంటే తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. సుభాష్ని కాపాడడం కోసం తోటి స్నేహితులు చేసే ప్రయత్నం, వారు పడే ఆవేదన గుండెల్ని పిండేస్తుంది. అదే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, ఇతర అధికారులు వ్యవహరించే తీరును కూడా చాలా సహజంగా చూపించారు. కథనం నెమ్మదిగా సాగడం కొంతమేరకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మంజుమల్ బాయ్స్ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ సినిమా ప్రారంభించాడు దర్శకుడు. కోడైకెనాల్ టూర్ ప్లాన్ చేసే వరకు కథ అంతా సింపుల్గా సాగుతుంది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు కూడా కాకపోవడంతో ఒకనొక దశలో కాస్త బోర్ కొడుతుంది. ఎప్పుడైతే కోడైకెనాల్కి వెళ్తారో అక్కడి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. సుభాష్ లోయలో పడిన తర్వాత ఉత్కంఠత పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో కథేమీ లేకున్నా మంజుమల్ బాయ్స్ చేసే అల్లరి ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ ఉత్కంఠను పెంచేలా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఉత్కంఠభరితంగా ఎమోషనల్గా సాగుతుంది. మంజుమల్ బాయ్స్ చిన్ననాటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సుభాష్, కుట్టన్ పాత్రల స్వభావం ఎలాంటివో ఆ సన్నివేశాల ద్వారా చూపించారు. సుభాష్కి ఇరుగ్గా ఉండే ప్రాంతాలు అంటే చిన్నప్పటి నుంచి చాలా భయం. అలాంటిది దాదాపు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోతాడు. చిన్నప్పటి సీన్స్ చూపించని తర్వాత సుభాష్పై మరింత జాలి కలుగుతుంది. ఇలా మంజుమల్ బాయ్స్ చిన్నప్పటి స్టోరీని సర్వైవల్ డ్రామా లింక్ చేస్తూ చూపించిన విధానం బాగుంటుంది. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. కథనం నెమ్మదిగా సాగటం మైనస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.